సామత్ డిగ్రీ కళాశాల ఇచ్చోడ. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 6 బాటనీ సిలబస్ గురించి నేర్చుకుందాం. సెమిస్టర్ 6 బాటనీ సిలబస్. అయితే ఇక్కడ సెమిస్టర్ 6 లో మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే టోటల్ 4 యూనిట్స్ మొత్తంలో కూడా వృక్ష శరీర ధర్మశాస్త్రం గురించి వివరించడం జరిగింది. వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే ఏంటి? వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే మొక్కలు శోషించుకునేటువంటి నీరు, తర్వాత ఖనిజ లవణాలు, తర్వాత మొక్కలలో జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, నత్రజని స్థాపన, తర్వాత పెరుగుదల, వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటారు. అయితే ఈ వృక్ష శరీర ధర్మశాస్త్రం గురించి సెమిస్టర్ 6 బాటనీలో మొత్తం 4 యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో యూనిట్ 1లో ఏమి ఇవ్వడం జరిగిందంటే మొక్కలు నీటికి మధ్య గల సంబంధాల గురించి తెలియజేయడం జరిగింది. అంటే మొక్కలు నీటికి ఏంటి సంబంధం? సాధారణంగా మిగిలిన అన్ని జీవులకు కూడా నీరు అనేది చాలా అవసరం. ప్రతి జీవిలో కూడా 90% వాటర్ అనేది ఉంటుంది. నీరు లేకుంటే జీవుల యొక్క మనుగడ అనేది జరగదు. అదేవిధంగా మొక్కలు కూడా నీరు అనేది చాలా అవసరం. మరి మొక్కలు నీటిని ఎక్కడ నుంచి గ్రహించుకుంటాయి? మొక్కలు వాటి యొక్క నీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా వాటి వేర్ల ద్వారా నీటిని గ్రహించుకుంటాయి. పరోక్షంగా అంటే సాధారణంగా వర్షం నీటి ద్వారా మొక్కలను నీటిని గ్రహించుకుంటాయి. కానీ నీరు అనేది చాలా అవసరం. అంటే మొక్కలలో జీవక్రియ జరగాలంటే ఆ నీరు అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మొక్కలు వాటి నీటి సంబంధాన్ని వివరించడానికి ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగిందంటే విసరణము లేదా దీన్ని వ్యాపనం అంటారు. అంటే ఏంటంటే నీటి అణువులు ఒక యానకంలో నీటి అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢత ప్రదేశానికి ప్రయాణించుటని ఏమంటారంటే విసరణము అంటారు లేదా వ్యాపనం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సెంట్ సీసా మూతను ఓపెన్ చేసినట్లయితే ఆ సెంట్ అంతా ఆ గది అంతా కూడా వ్యాపిస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే నెక్స్ట్ వన్ నిపానము అంటే ఎండిన గింజలను కానీ విత్తనాలను కానీ నీటిలో వేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఆ విత్తనాలు మనకు ఉబ్బినట్టు కనిపిస్తాయి. అంటే ఏం చేసే విత్తనాలు నీటిని గ్రహించాయి. ఈ విధంగా నీటిని గ్రహించడాన్ని ఏమంటారంటే నిపానం అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? ద్రవాభిసరణం అంటే నీటి అణువులు తక్కువ గాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణంలోనికి వేగక పారగమ్య త్వచం ద్వారా ప్రయాణించుటను ఏమంటారంటే ద్రవాభిసరణం అంటారు. మొక్కలలో నీటి అణువులు అనేవి వేర్ల నుంచి వాటి యొక్క అగ్రభాగాలకు ఈ ద్రవాభిసరణం అనే పద్ధతి ద్వారా చలిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నీటి శక్మం అంటే ద్రావణంలో ఉన్నటువంటి నీటికి తర్వాత అందులో ఉన్న పరిశుద్ధమైన నీటికి మధ్య గల స్వేచ్ఛాయుత శక్తి వ్యత్యాసాన్ని ఏమంటారంటే నీటి శక్మం అంటారు. ఈ నీటి శక్మాన్ని దేంతో సూచిస్తారంటే సైడ్ అప్ అనే సింబల్ ద్వారా సూచించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ మొక్కల నీటి సంబంధం నెక్స్ట్ వన్ బాష్పోత్సేకం అంటే మొక్కలు నీటి ఆవిరి రూపంలో మొక్కలు తనలో ఉన్నటువంటి నీటి ఆవిరి రూపంలో వాటి యొక్క వాయుగత భాగాల ద్వారా బయటి వాతావరణంకు విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకం అంటారు. అంటే ఏంటి? అంటే మొక్కలు తనలో ఉన్నటువంటి నీటిని వాయుగత భాగాలు అంటే ఏమంటాయి? మొక్కలలో పత్రరంధ్రాల ద్వారా కానీ అవభాసని ద్వారా కానీ తర్వాత వాయురంధ్రాల ద్వారా కానీ నీటిని కోల్పోతాయి. ఇలా కోల్పోవడాన్ని ఏమంటారంటే బాష్పోత్సేకం అంటారు. తర్వాత కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే నీటి ఆవిరి రూపంలో కాకుండా ద్రవ రూపంలో బయటకు స్రవిస్తాయి. ఇలా స్రవించడాన్ని ఏమంటారంటే బిందు స్రావం అంటారు లేదా గట్టేషన్ అని అంటారు. దీని గురించి ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పత్రరంధ్ర నిర్మాణం. మొక్కలలో పత్రరంధ్రాలు అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటాయి పత్రరంధ్రాలు అంటే పత్రం లోపల ఉంటాయి. ఈ పత్రరంధ్రాల ద్వారా ఏం జరుపుకుంటాయంటే శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఆ పత్రరంధ్రం యొక్క నిర్మాణం గురించి నేర్చుకుంటాం. తర్వాత పత్రరంధ్ర చలన యాంత్రికం గురించి నేర్చుకుంటాం. అంటే పగటిపూట పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి, రాత్రిపూట కొన్ని మొక్కలలో మూసుకుంటాయి. మరి అవి ఏ విధంగా చలిస్తాయి, ఎటువంటి రసాయన చర్యలు జరుగుతాయి, వాటి గురించి పత్రరంధ్ర చలన యాంత్రికంలో మనం నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ యూనిట్ 1లో నెక్స్ట్ వన్ ఏంటంటే ఖనిజ పోషణ అంటే సాధారణంగా మొక్కల యొక్క పెరుగుదలకు ఖనిజాలు అనేవి చాలా అవసరం.
మరి సాధారణంగా అకర్బన పదార్థాలను శోషించుకుంటాయి. అంటే మొక్కలు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాల నుంచి అకర్బన పదార్థాలను శోషించుకోవడాన్ని ఏమంటారంటే ఖనిజ పోషణ అంటారు. సాధారణంగా ఆర్నన్ అనే శాస్త్రవేత్త, ఎవరు? ఆర్నన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిండంటే మొక్కల యొక్క పెరుగుదలకు 16 ఖనిజ మూలకాలు అవసరం అని చెప్పిండు. ఏం చెప్పిండు? 16 ఖనిజ మూలకాలు చాలా అవసరం. ఆ 16 ఖనిజ మూలకాలు మొక్కలకి ఇట్లా లభించినట్లయితే మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, పెరుగుదలను చూపుతాయని చెప్పాడు. మరి ఆ 16 మూలకాలు ఏంటి? చూడండి ఇక్కడ CHO అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, NPK, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరైడ్. ఈ 16 మూలకాలు మొక్కలకు చాలా అవసరం. ఈ 16 మూలకాలు మొక్కలకి లభించినట్లయితే ఆరోగ్యవంతంగా తమ యొక్క పెరుగుదలను చూపుతాయి. అయితే ఈ ఖనిజ లవణాలను, ఖనిజ పోషకాలను మళ్ళీ తిరిగి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? స్థూల పోషక మూలకాలు, తర్వాత సూక్ష్మ పోషక మూలకాలు. స్థూల పోషక మూలకాలు, సూక్ష్మ పోషక మూలకాలు. మొక్కలకు ఎక్కువ శాతం అవసరమయ్యే మూలకాలను స్థూల పోషక మూలకాలు అంటారు. మొక్కకు తక్కువగా అవసరమయ్యే పోషకాలను ఏమంటారంటే సూక్ష్మ పోషక మూలకాలు అంటారు. స్థూల పోషక మూలకాలు ఇక్కడ చూసినట్లయితే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఈ మూలకాలను స్థూల పోషకాలు అంటారు. తర్వాత మిగిలినవి ఉన్నాయి కదా, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరైడ్. వీటిని ఏమంటారంటే సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఇవి మొక్కకు చాలా తక్కువగా అవసరం అవుతాయి, ఇవి మొక్కకి ఎక్కువగా అవసరం అవుతాయి. ఈ NPK అనేది మొక్కలకు చాలా అవసరం. వాటి యొక్క పెరుగుదల సక్రమంగా జరగాలంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనే మూలకాలు చాలా అవసరం అవుతాయి. ఓకే, ఇది యూనిట్ 1 లో నేర్చుకుంటాము. యూనిట్ 2 లో ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఎంజైమ్ అంటే సాధారణంగా జీవులలో జరిగేటువంటి జీవ రసాయనిక చర్యలను ప్రేరేపించే ఉత్ప్రేరకాలు. అంటే మొక్కలలో జరిగే జీవ రసాయనిక చర్యలు ఉంటాయి కదా, అంటే శ్వాసక్రియ కానీ కిరణజన్య సమయక్రియ, ఇలాంటి జీవక్రియను ప్రేరేపించే ఉత్ప్రేరకాలను ఏమంటారంటే ఎంజైమ్లు అంటారు. వాటి ఎంజైమ్ల గురించి నేర్చుకుంటాం. తర్వాత ఎంజైమ్లను పేరు పెట్టడం, నామీకరణం చేయడం గురించి నేర్చుకున్నాం. తర్వాత ఎంజైమ్లలో జరిగే చర్య యాంత్రికాన్ని గురించి మొత్తంగా డీటెయిల్గా యూనిట్ 2 లో నేర్చుకుంటాం. తర్వాత యూనిట్ 2 లో కిరణజన్య సంయోగక్రియ గురించి నేర్చుకుంటాం. కిరణజన్య సంయోగక్రియ అంటే సాధారణంగా మన స్కూల్ నుంచి కూడా నేర్చుకున్నాం. కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి? సాధారణంగా ఆకుపచ్చని మొక్కలు దీని యొక్క ఈక్వేషన్ 6CO2 plus 12H2O gives rise కాంతి పత్ర హరితం C6H12O6 it is glucose plus 6O2 plus 6H2O. ఇది కిరణజన్య సంయోగక్రియ యొక్క ఈక్వేషన్. అంటే కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి? మొక్కలు అనేటివి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం నుంచి గ్రహించి, నీటిని వేర్ల ద్వారా గ్రహించి, కాంతి సమక్షంలో ఏం తయారు చేసుకుంటాయి? గ్లూకోజ్, పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. అదేవిధంగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. దీని ఏమంటారంటే కిరణజన్య సంయోగక్రియ అంటారు. అంటే కిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్చబడుతుంది. ఈ రసాయన శక్తి అనేది ఏ విధంగా ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే ATP అండ్ NADPH. ATP, NADP ల రూపంలో నిల్వ ఉంటుంది. అంటే కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్చడం జరుగుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది కాంతి సమక్షంలో జరుగుతుంది, కాంతి లేనప్పుడు కూడా జరుగుతుంది. మరి కిరణజన్య సంయోగ ఇక్కడ జరుగుతుంది హరితరేణులలోని గ్రానాలో, తర్వాత స్ట్రోమాలో జరుగుతుంది. గ్రానాలో ఏం జరుగుతుందంటే కాంతి చర్య అనేది జరుగుతుంది. స్ట్రోమాలో ఆవర్ణికలో ఏం జరుగుతుంది? నిష్కాంతి చర్య అనేది జరుగుతుంది. తర్వాత ఇందులో కిరణజన్య సమీకరణ రెడ్ డ్రాప్, ఎమర్సన్ వృద్ధి ప్రభావం గురించి నేర్చుకుంటాం. రెడ్ డ్రాప్ అంటే
రాబర్ట్ ఎమర్సన్ అనే శాస్త్రవేత్త. రాబర్ట్ ఎమర్సన్ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే క్లోరెల్లా అనే శైవలం పైన ప్రయోగాలు చేసింది. అంటే కిరణజన్య సంయోగక్రియ యొక్క దిగుబడి గురించి తెలియజేయడానికి క్లోరెల్లా అనే శైవలం పైన రాబర్ట్ ఎమర్సన్ అనే శాస్త్రవేత్త ప్రయోగాలు చేసింది. ప్రయోగాలు చేస్తే అతనికి ఏం తెలిసిందంటే క్లోరెల్లా అనే శైవలం పైన ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు కాంతి, ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఎరుపు కాంతి అంటే దాని ఎంత ఉంటుంది 680 నానోమీటర్స్. ఎరుపు తరంగ దైర్ఘ్యం గల కాంతిని పంపించినప్పుడు దాని కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గింది. అతను చేసిన ప్రయోగాలు. తర్వాత ఇంకోసారి ఏం చేసిందంటే తక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతిని కూడా పంపించడం జరిగింది క్లోరెల్లా శైవలం పైన. అప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు కూడా ఏదో విధంగా తక్కువ ఎక్కువ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఏం చేసిందంటే రెండు ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతిని తక్కువ తరంగ దైర్ఘ్యం రెండిని పంపించినప్పుడు సాధారణంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో ఆ రెండింటికన్నా ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. ఈ ప్రయోగాలను చేయడం దీన్ని ఏమంటారంటే ఎమర్షన్ వృద్ధి ప్రభావం అంటారు. అంటే కిరణజన్య సంయోగక్రియ రేటు అధికంగా జరగడం దానిపైన ప్రయోగాలు చేయడం జరిగింది. ఎవరు? రాబర్ట్ ఎమర్సన్. రెడ్ డ్రాఫ్ మరియు ఎమర్సన్ వృద్ధి ప్రభావం అని వాటికి పేరు పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం దీంట్లో కర్బన సాంఘీకరణ గురించి నేర్చుకుంటాం. సెకండ్ యూనిట్ లో లాస్ట్ లో కర్బన సాంఘీకరణ. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ అనేది మొక్కల యొక్క పత్రాలలో ఉండే అర్ధరేణువులలో జరుగుతుంది. అర్ధరేణువులలో కాంతి చర్య తర్వాత నిష్కాంతి చర్య జరుగుతుంది. అంటే కాంతి సమక్షంలో జరిగే చర్యను కాంతి ఫాస్ఫోరిలేషన్, కాంతి రసాయనిక చర్య అంటారు. కాంతి లేనప్పుడు జరిగే చర్యను నిష్కాంతి చర్య అంటారు. నిష్కాంతి చర్యలో జరిగేటువంటి చర్యలు ఏమంటే ఈ మూడు C3 వలయం, C4 వలయం, కామ్ వలయం అంటారు. C3 వలయం ఇంకోటి ఏంటంటే కెల్విన్ వలయం అని కూడా అంటారు. అంటే C3 వలయంలో ఎగ్జాంపుల్ ఏ మొక్కలలో కనిపిస్తుందంటే గోధుమ, వరి, వేరుశెనగ. ఈ మొక్కలను C3 ప్లాంట్స్ అని కూడా అంటారు. C3 మొక్కలు అని కూడా అంటారు. వీటిలో C3 వలయం కెల్విన్ వలయం అనేది జరుగుతుంది. తర్వాత C4 వలయం. C4 వలయం చెరుకు, మొక్కజొన్న, జొన్న వీటిని C4 ప్లాంట్స్ అంటారు. ఈ మొక్కలలో C4 వలయం జరుగుతుంది. అంటే నిష్కాంతి దశలో C4 వలయం అనేది జరుగుతుంది. కామ్ వలయం కూడా నిష్కాంతి దశలోనే జరుగుతుంది. వీటన్నిటి గురించి డీటెయిల్ గా యూనిట్ 2 లో నేర్చుకుంటాం. ఇది యూనిట్ 2. యూనిట్ 3 లో శ్వాసక్రియ గురించి నేర్చుకుంటాం. శ్వాసక్రియ అంటే సాధారణంగా పత్రరంధ్రాల మొక్కలలో శ్వాసక్రియ జరుగుతుంది. ఒక గ్లూకోజ్ అణువు C6H12O6 గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది 6O2 gives rise. ఎక్కడ జరుగుతుంది? ఇది జీవ పదార్థంలో మైటోకాండ్రియాలో జరుగుతుంది. మొక్కల యొక్క కణమైనటువంటి కణంలో ఉన్న కణం మైటోకాండ్రియాలో శ్వాసక్రియలు జరుగుతాయి. ఆ జీవ పదార్థంలో గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ ను తర్వాత నీటిని ప్లస్ 686 కిలో క్యాలరీస్ ఇలా శక్తిని విడుదల చేస్తుంది. దీన్ని ఏమంటారంటే శ్వాసక్రియ అంటారు. అంటే శ్వాసక్రియ అంటే గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులను 6 నీటి అణువులను తర్వాత లాస్ట్కి ఏం విడుదల చేస్తుంది? శక్తిని విడుదల చేస్తుంది. అది ఎంత కిలో క్యాలరీస్? 686 686 కిలో క్యాలరీ శక్తిని విడుదల చేస్తుంది. దీన్ని శ్వాసక్రియ అంటారు. ఈ శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరగవచ్చు, ఆక్సిజన్ లేనప్పుడు జరగవచ్చు. ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాన్ని ఏమంటారు? వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే దాన్ని ఏమంటారు? అవాయు సహిత శ్వాసక్రియ అంటారు. వాయు సహిత శ్వాసక్రియలో ముఖ్యంగా గ్లైకాలిసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా అనేది జరుగుతుంది. గ్లైకాలిసిస్ అంటే ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ ఆమ్లపు అణువులుగా విడిపోవడాన్ని 2 పైరువిక్ ఆమ్లపు అణువులుగా విడిపోవడాన్ని గ్లైకాలిసిస్ అంటారు. క్రెబ్స్ వలయం కూడా ఇక్కడ ఏర్పడిన 2 పైరువిక్ ఆమ్లం అణువులు ఇక్కడ క్రెబ్స్ వలయంలో రసాయనిక చర్యలలో పాల్గొంటాయి. అంటే దీని ఇంకో పేరు ఏంటంటే ట్రైకార్బాలిక్ యాసిడ్ సైకిల్ అని అంటారు. అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాల వలయం అని అంటారు. ఇక్కడ క్రెబ్స్ వలయం గురించి నెక్స్ట్ లాస్ట్ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ రవాణా అనేది జరుగుతుంది. ఇది శ్వాసక్రియలు జరిగే వాయు సహిత శ్వాసక్రియలు జరుగుతాయి. మరి అవాయు సహిత శ్వాసక్రియలు ఏం జరుగుతుందంటే కిణ్వనం, ఫర్మెంటేషన్. కిణ్వనం అంటే ఆక్సిజన్ లేనప్పుడు సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే
గ్లూకోజ్ను కిణ్వన ప్రక్రియ ద్వారా ఆల్కహాల్గా మారుస్తాయి. ఆల్కహాల్గా మార్చడం ఈ ప్రక్రియను ఏమంటారంటే కిణ్వనం అంటారు. కిణ్వనం వల్ల లాభం ఏంటంటే దీని ద్వారా బ్రెడ్ను తయారు చేస్తారు, సారం తయారు చేస్తారు కిణ్వనం ప్రక్రియ ద్వారా. ఓకే, వీటన్నిటి గురించి శ్వాసక్రియలో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటి? నత్రజని స్థాపన. నత్రజని స్థాపన అంటే సాధారణంగా వాతావరణంలో నైట్రోజన్ అనేది 70% ఉంటుంది, 70%. కానీ ఈ నైట్రోజన్ అనేది మొక్కలకు చాలా అవసరం. కానీ మొక్కలకు ఏంటంటే నైట్రోజన్ డైరెక్ట్గా స్వీకరించలేదు. దాని రాసాయనిక ఎరువుల రూపంలో మాత్రమే నైట్రోజన్ తీసుకుంటాయి. కానీ నైట్రోజన్ మొక్కలకు ఒకవేళ అందితే వాటి యొక్క పెరుగుదల అనేది సక్రమంగా జరుగుతుంది. కానీ ఈ నత్రజని ఏ విధంగా స్థాపన చేసుకుంటాయంటే మొక్కలు వాటి యొక్క వేరు గుడ్పెలలో కొన్ని బ్యాక్టీరియాలు కానీ కొన్ని శైవలాల ద్వారా అవి నైట్రోజన్ స్వీకరిస్తాయి. ఏ రూపంలో స్వీకరిస్తాయంటే నైట్రైట్స్ NO3 నైట్రైట్ల రూపంలో, తర్వాత అమోనియా రూపంలో మాత్రమే మొక్కలు స్వీకరిస్తాయి. దాన్ని నత్రజని స్థాపన అంటారు. దీని గురించి పూర్తిగా మనం ఈ థర్డ్ యూనిట్లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే దీంట్లో థర్డ్ యూనిట్లో లిపిడ్ మెటాబాలిజం. లిపిడ్ అంటే సాధారణంగా నీటిలో కరగదు. నీటిలో కరగనటువంటి ఒక రకమైన పదార్థం, దాన్ని లిపిడ్ అంటారు. ఈ లిపిడ్ ముఖ్యంగా ఈథర్ మరియు బెంజిన్లో మాత్రమే కరుగుతుంది, నీటిలో కరగదు. ఆ లిపిడ్ల యొక్క నిర్మాణం గురించి నేర్చుకుంటాం. తర్వాత దాంట్లో జరిగేటువంటి రసాయనిక చర్యల గురించి నేర్చుకుంటాం. తర్వాత మరి లిపిడ్ల ఏంటి, అవి ఏ విధులను నిర్వహిస్తుంది మొక్కలు, ఏ విధులను నిర్వహిస్తుంది అంటే కాండం పైన, పత్రం పైన, ఫలాల పైన మైన పూతను ఏర్పరుస్తుంది, అంటే రక్షక కవచం లాగా. తర్వాత నెక్స్ట్ వన్, ఇది ఏం చేస్తుంది? త్వచాలను ఏర్పరచడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది లిపిడ్ అనేది. ఈ విధంగా థర్డ్ యూనిట్లో ఇప్పుడు మూడింటి గురించి మొత్తం పూర్తిగా డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇది థర్డ్ యూనిట్. యూనిట్ 4లో పెరుగుదల అభివృద్ధి, అంటే మొక్కల యొక్క పెరుగుదల దాని అభివృద్ధి గురించి నేర్చుకుంటాం. మొక్కలలో వాటి యొక్క పెరుగుదలకు తోడ్పడే నియంత్రకాలను ఏమంటారంటే ఫైటో హార్మోన్స్ అంటారు. అంటే మొక్కల యొక్క పెరుగుదలకు సహకరించేటువంటి హార్మోన్లను వాటిని ఏమంటారంటే ఫైటో హార్మోన్స్ అంటారు. అంటే మొక్కల యొక్క పెరుగుదలకు సహజంగా అవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. వాటిని ఏమంటారంటే ఫైటో హార్మోన్స్ అని అంటారు. ఈ ఫైటో హార్మోన్స్ మనకి ఇక్కడ యాక్సిన్లు, జిబెరెలిన్లు, యాక్సిసిక్ ఆమ్లం, సైటోకైనిన్స్, ఇథిలిన్, ఈ 1 2 3 4 5ని కూడా ఏమంటారంటే ఫైటో హార్మోన్స్ అంటారు. ఇవి దేనికి తోడ్పడతాయి? మొక్కల యొక్క పెరుగుదలకు. మొక్కల యొక్క పెరుగుదలకు ఏ విధంగా అంటే సాధారణంగా విత్తనాలు సుప్తావస్థ అంటే విత్తనం నిద్రావస్థలో ఉన్నప్పుడు వాటి నుంచి మొక్కలు అనేవి పెరుగుదల జరగదు. తర్వాత కొన్ని మొక్కలలో పత్రాలను రాలిపోవడం జరుగుతుంది, రాలిపోవడం నిరోధిస్తాయి. తర్వాత ఫలాలు తొందరగా పక్వానికి రావడానికి సహకరిస్తాయి. ఇలా రకరకాలైన మొక్కకు సంబంధించినటువంటి అనేక లాభాలు అంటే వాటి యొక్క పెరుగుదలకు సహకరిస్తాయి ఈ హార్మోన్స్. వాటిని ఏమంటారంటే ఫైటో హార్మోన్స్ అంటారు. వీటన్నిటిని గురించి కూడా పూర్తిగా ఈ యూనిట్ 4లో నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ దీంట్లో యూనిట్ 4లో కాంతి కాల వ్యవధి, ఫోటో పీరియడిజం. కాంతి కాల వ్యవధి అంటే మొక్కల యొక్క పుష్పోత్తి, అంటే మొక్కలు పుష్పించడం అనేది పగటి కాలం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి? మొక్కల యొక్క పుష్పించడం అంటే వేరు కాలం పత్రాలు పుష్పాలు రావడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? పగటి కాలం పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కాంతి కాల వ్యవధి అంటారు. ఇంగ్లీష్లో ఫోటో పీరియడిజం అంటారు. ఈ కాంతి కాల వ్యవధిని ఆధారం చేసుకుని మొక్కలు 3 రకాలు: హర్షదీప్తికాల మొక్కలు, దీర్ఘదీప్తికాల మొక్కలు, తటస్థ దీప్తికాల మొక్కలు. హర్షదీప్తికాల మొక్కలు అంటే తక్కువ పగటి కాలం మాత్రమే పుష్పించే మొక్కలను హర్షదీప్తికాల మొక్కలు అంటారు. దీర్ఘదీప్తికాల మొక్కలు అంటే ఎక్కువ పగటి కాలం మాత్రమే పుష్పించే మొక్కలను దీర్ఘదీప్తికాల మొక్కలు అంటారు. తటస్థ దీప్తికాల మొక్కలు అంటే వాటికి సంబంధం ఉండదు, తక్కువ ఎక్కువ ఎప్పుడంటే అప్పుడు పుష్పించడం జరుగుతుంది. వాటిని తటస్థ దీప్తికాల మొక్కలు అంటారు. వీటన్నిటి గురించి కాంతి కాల వ్యవధిలో నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ వన్ యూనిట్ 4 లాస్ట్ వన్ ఏంటంటే ఫైటోక్రోమ్. ఫైటోక్రోమ్ అంటే అరుణాకాంతిలో అధిక అరుణాకాంతిలో మొక్క యొక్క పెరుగుదలకు, మొక్క యొక్క స్వరూపం యొక్క పెరుగుదలకు తోడ్పడేటువంటి వర్ణద్రవ్యం. ఇది ఫైటోక్రోమ్ అంటే యాక్చువల్ ఏంటంటే వర్ణద్రవ్యం. ఈ వర్ణద్రవ్యం ఏం చేస్తుందంటే మొక్క యొక్క స్వరూపాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆ ఫైటోక్రోమ్ గురించి డీటెయిల్గా యూనిట్ 4లో నేర్చుకుంటాం. ఇది సెమిస్టర్ 6 పార్ట్ యొక్క పూర్తి సిలబస్.